నమస్తే, వెల్కమ్ టు నవదుర్గా జ్యువెలర్స్. సో సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే ఈరోజు నేను వచ్చేసానండి. మన నవదుర్గా జ్యువెలర్స్లోని అతి తక్కువ ప్రైజెస్కి ఆల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీలో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయా అని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సో ఈ రోజుల్లో అయితే చాలామంది గోల్డ్ కాకుండా అంటే అంత ఎక్కువ కాస్ట్ పెట్టలేని టైంలో చాలామంది సిల్వర్ గోల్డ్ జ్యువెలరీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకని అంటే సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా తక్కువ కాస్ట్కి టోటలీ కంప్లీట్గా గోల్డ్తోనే మనకి లభించేస్తుంది అనమాట. అంటే అంత తక్కువ కాస్ట్ అంత ఎక్కువ ఆర్నమెంట్స్ అయితే మనం తీసుకోవచ్చు. మనం చూస్తూనే ఉంటున్నాం కదా, సోషల్ మీడియాలో కానివ్వండి, వెడ్డింగ్ కలెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీలోనే నడుస్తున్నాయి. సో చాలా ట్రెడిషనల్గా ఉంటున్నాయి అండ్ ఆ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అంటే రీసెంట్ ట్రెండ్ నడుస్తోంది ఏది అంటే కనుక మనకి సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ అనే చెప్పాలి. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను మన నవదుర్గా జ్యువెలర్స్ లో ఏమేమైతే సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాము. హారాలు అండ్ అలానే బ్యాంగిల్స్, కడాస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. సో ఎవరైతే సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ మీలాగా జ్యువెలరీ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేసేసేయండి. ఇంత తక్కువ ప్రైజెస్ కి బయట మీకు ఎక్కడ దొరకదు. ఈ అవకాశాన్ని అయితే మీరు అసలు మిస్ చేసుకోవద్దు. మరి ఈ రోజు వీడియోలో ఇన్ డీటెయిల్ గా వెళ్ళిపోదాం. స్టడ్స్ లో కావాలి అంటే స్టడ్స్ లో ఇలా కూడా ఉంటాయండి. సిల్వర్ గోల్డ్ ఇది కంప్లీట్ సిల్వర్ గోల్డ్ వచ్చేసి దీంట్లో మీకు ఇయర్ టాప్స్ లాగా చేసి చిన్న చిన్నవి వాడతాము అనే వాళ్ళకు, రెగ్యులర్గా వాడతాము అనే వాళ్ళకు కూడా ఉన్నాయి. పైన 22 క్యారెట్ షీట్ లాగా వస్తుందండి వీటికి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్. మీకు హండ్రెడ్స్లో, థౌజండ్స్లోనే వచ్చేస్తుంది. పెద్ద మీకు కాస్ట్ మేము అమ్మో ఇంత కాస్ట్ అనే ఇదిలో కూడా లేకుండా ఉంటుంది. హ్యాపీగా హౌస్ వైఫ్లో హ్యాపీగా వచ్చేసి హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. సో మనం హౌస్ వైఫ్స్ ఇంట్లో ఏమన్నా ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు అప్పుడు కొంతమంది ఏంటంటే స్టడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట, ఇలా మంచివి పెట్టుకోవాలి అని. సో తక్కువ కాస్ట్లో గ్రాండ్ లుక్ కనిపించాలంటే ఇలాంటివి బాగుంటాయి కదా. సో పెద్ద పెద్ద వాళ్ళు పెడుతూ ఉంటారు, మనం చూస్తుంటాం ఇంట్లో మమ్మీ వాళ్ళు. మనం మామూలుగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఏదైనా అకేషనల్ గిఫ్ట్ ఇవ్వాలన్నా చిన్న చిన్న స్టడ్సే కదా, మనం మామూలుగా తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చు మనం గిఫ్ట్ లాగా. చూసారా, యా గిఫ్ట్ కూడా మీరు చేయొచ్చు అనమాట. అంత అందంగా ఉన్నాయి చూడండి. సో ఒక్కొక్కటి డీటెయిలింగ్ ఇచ్చాడు, అంటే ఐడల్స్తో కూడా డీటెయిలింగ్ ఉన్నాయి కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకా మోర్ మోడల్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా త్వరగా చూసేద్దామా. నెక్స్ట్ వచ్చి సిల్వర్ బ్యాంగిల్స్ మేడం. ఓకే, సిల్వర్ బ్యాంగిల్స్ అండి. సిల్వర్ మీకు కంప్లీట్ ఇలా వస్తుంది. మీకు కంప్లీట్ ఇది వచ్చి 50 గ్రామ్స్లోనే వస్తుంది మీకు. ఓకే, మీకు కంప్లీట్ ప్యూర్ రూబీస్ ఇవి. ప్యూర్ రూబీస్ వస్తాయి, ప్యూర్ అన్కట్స్ ఇవి. ఓకే, ఎప్పటికీ పాడైపో, వారంటీ ఎంతవరకు ఇస్తారు? 100% మనము వాడుకునే దాన్ని బట్టి, మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి, మనం వాడుకునే దాన్ని బట్టి ఇయర్స్ పాస్ అవుతుంది, గ్యారంటీ అండి. సో కొంతమంది ఏంటంటే ఎడాపెడ డైలీ వాడేసి తడిపేస్తూ ఉంటారు వాటర్లో. మనం హాట్ వాటర్లో వాడటము మామూలుగా ఎలా పడితే అలా కాకుండా మనం కొంచెం కేర్గా వాడుకుంటే మాత్రం ఐటెం ఎప్పుడు కూడా ఇయర్స్ పాస్ అవుతుంది. మనం పెట్టుకునే బాక్స్ కానీ మనం బయట ఎక్కడ డస్ట్లో పడేయకుండా మనం పెట్టుకునే దాన్ని బట్టి, మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి 100% ఇయర్స్ పాస్ అవుతుంది. దీంట్లో ఏది కూడా ఆర్డినరీ కాదు. దీంట్లో మనం పెట్టింది రూబీస్, ఇవి మన కెంపులు అనేది మన ఒరిజినల్ అండి. దీంట్లో అన్కట్స్ కూడా చాలా ఒరిజినల్. ఓకే, ఇంకా బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, చూడండి. బ్యాంగిల్స్ వెరైటీస్ ఉన్నాయి మీకు. వావ్, ఇవి కూడా కెంపు అండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారా, మీకు వేసుకుని చూపిస్తా చూడండి. నాకైతే చాలా నచ్చేసాయి. చూసారా ఎంత బాగున్నాయో, కెంపు డిజైన్తో బ్యాంగిల్స్ అనమాట. ఏవైనా కానివ్వండి, కాస్ట్ కాకుండా మీరు జాగ్రత్త పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది, అంతే కదా. సో అకేషనల్లీ వేసుకుంటే అది బాగుంటుంది, అంతేకాని ఇలాంటివి డైలీ వాడడం వల్ల ఏమవుతుందంటే వీటికున్న అందం పోతుంది అనమాట. అండ్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, మీరు వాడేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇది అన్కట్స్ అండి. వావ్, సిల్వర్ గోల్డ్ అండి. దీంతో పాటు అన్కట్స్.
సైజెస్ అన్నీ అవైలబుల్ అండి. ఓకే, సో చూసారా అన్కట్ జ్యువెలరీ చూస్తున్నాం ఇప్పుడు. అంటే చూడండి కంప్లీట్గా చిన్న చిన్న స్టోన్ కూడా డీటెయిలింగ్ తెలుస్తుంది అనమాట. 1 by 1 డీటెయిలింగ్ తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. శారీస్ పైకి అసలు ఇవి ఎంత బాగుంటాయి. మనకి ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవడానికి కూడా ఇంకా చాలా బాగుంటాయి కదా చాలా బాగుంది శారీస్ పైకి. సో చాలా ఇప్పుడు అన్ని బాగుంటాయి. ఇవే ట్రెండ్. గోల్డ్ అని చెప్పేలా ఉన్నాయి అవి. వావ్, చూడగానే మనకి ఏంటంటే గోల్డ్ అని అందరూ అడుగుతారన్నమాట. 100% ఇది చూడగానే ఎంత గోల్డ్ అనే టాకే వస్తుందండి 100%. ఎందుకంటే ఇవి ఏవి కూడా ఆర్డినరీ కాదు, ఇవేవి కూడా ఆర్డినరీ కాదు. లేదు, క్వాలిటీ తెలిసిపోతుంది చూడగానే మనకి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా ఎక్కడా కూడా ఆర్డినరీ ఫినిషింగ్ ఉండదు. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ ఇప్పుడు రన్ అవుతుందండి, చాలా ఫామ్ లో ఉంది సిల్వర్ గోల్డ్ అనేది. మీకు చూడండి ఎంత బాగున్నాయో. వెయిట్ కూడా మనకి తెలిసిపోతుంది చూసారా. ప్రతిదీ కూడా బ్యాంగిల్స్ నీకు నేను వేసుకుని ఎందుకు చూపిస్తున్నానంటే మీకు వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒక ఐడియా రావాలని చూపిస్తున్నానండి. మీరు బ్యాంగిల్స్తో దేంతో అయినా పేరప్ చేసుకోండి. ఏ బ్యాంగిల్తో పేరప్ చేసుకుని ఇవి బాగుంటాయి కదా, ఏ డ్రెస్ పైకైనా బాగుంటాయి ఇలాంటివి. బాగుంటుందండి. దీంట్లో సీజర్స్ అండి మీకు మామూలుగా ఇలా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, మీకు ఆ లుక్, స్టోన్ లుక్ అనేది ఆర్డినరీ స్టోనా మనకు మంచి స్టోనా అనేది ఇలా చూస్తుంటేనే తెలుస్తుంది మీకు. అంటే చూడగానే అర్థమైపోతుంది. అర్థమైపోతుందండి. దీంట్లో సీజర్స్ లో ఈవి మోడల్స్ మేడం. ఓకే, సో అంటే కట్ మోడల్స్ ఉన్నాయి, అన్కట్ ఉన్నాయి. కొన్ని ఇలా వచ్చాయి, కొన్ని 2 స్టోన్స్ తోటి వచ్చాయి. చూసారా, ఇదిగో వేసుకుంటే మాత్రం ప్రతిదీ కూడా నేను చూపిస్తున్నా చూడండి ఎంత హైలైటెడ్గా ఉంది. ఎందుకంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. వావ్, చూసారా కట్ని బట్టి మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. కట్ని బట్టి ఇంకా చాలా లుక్ అయితే మారిపోతుంది అనమాట. ఎంత బాగుందో చూసారా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సింగిల్గా కూడా వేసుకోవచ్చు. సింగిల్గా ఇంకా హైలైటెడ్గా ఉంటాయి. ఓకే.